తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. ఇప్పుడు ఏ శివాలయంలో చూసుకున్నా కూడా అంటే నందీశ్వరర్ అనేది ఉంటూ ఉంటారు కదమ్మా. అయితే ఏదైనా కోరిక ఉన్నా ఏమైనా ఉన్నా కూడా ముందు నంది చెవులో చెప్పాలి అని అంటూ ఉంటారు. అలానే శివునికి నందికి మధ్య ఉండి అంటే దేవుడికి మొక్కొద్దని కూడా అంటూ ఉంటారు. అసలు దీనికి ఏమైనా స్టోరీ ఉందమ్మా? అంటే శివునికి నందికి మధ్య అసలు సంబంధం ఏంటి? అసలు ఉందమ్మా, కథ ఉంది, చెప్తాను. నందికి ఎదురుకండానే శివుడు ఉంటాడు. కళ్ళు ఇలా ఆర్పకుండా చూస్తూ ఉంటాడు అనమాట. శిలాదముని అని ఆ మహర్షి కుమారుడు నందీశ్వరుడు. ఈ శిలాదమునికి మంచి శివ భక్తుడు అనమాట. తపస్సు చేస్తూ ఉంటాడు. ఇతనికి సంతానం లేదు. సంతానం లేకపోతే పరమశివుడికి సంతానం గురించి అయోనిజుడుగా కలిగేటటువంటి కుమారుడు కావాలి నాకు అని చెప్పి మనసులో గట్టిగా కోరిక అనుకొని ఎండనక వాననక ఒంటి నిండా చెదపట్టినా కానీ అతను తపస్సును మటుకు మానలేదు. శిలాదముని మానకపోతే ఒకరోజు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి, ఏం నాయనా నీకేం కావాలి అని అడిగితే, నాకు సంతానం లేదు స్వామి, నేను జ్ఞానిని, మీ భక్తుణ్ణి, నాకు మటుకు సంతానం లేదు స్వామి, నాకు సంతానం కావాలి, అది కూడా ఏ విధంగా కావాలి అంటే అయోనిజుడైనటువంటి కుమారుని నాకు ప్రసాదించు స్వామి అంటే పరమశివుడు తథాస్తు అని అంటాడు. ఆ తర్వాత ఆ అగ్నిలో నుంచి ఈ నంది అనేటటువంటి అతను ఉద్భవించడం జరుగుతుంది. నంది అంటే అర్థం ఏమిటంటే సంతోషం అని అర్థం అని చెప్తారు పెద్దలు. నంది అంటే అర్థం సంతోషం అని. ఆ నంది అందులో నుంచి అయోనిజుడిగా బాలుడు వస్తాడు. ఆ బాలుడికి నంది అనేటటువంటి పేరు పెడతాడు శిలాదముని. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతుంటాడు. అతి చిన్న వయసులోనే విద్యాబుద్ధులన్నీ కూడాను నేర్చుకుంటే వీరి ఆశ్రమానికి ఒక రోజున దేవతలందరూ వస్తారు. వచ్చినప్పుడు వారు ఈ పిల్లవాడు చలాకీగా ఉన్నాడు, విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు, జ్ఞాని, శివభక్తుడు, ఇన్ని రకాలైనటువంటిది ఉంది కదా అని మాకు సపర్యలు వీళ్ళకు వచ్చినటువంటి వారందరికీ కూడాను సపర్యలు చేశాడు. మరి ఇతనికి ఏదన్నా ఆశీర్వాదం ఇవ్వాలి కదా అని చెప్పి దీర్ఘాయుష్మాన్ భవ అని అనబోయి అతని మొహంలో చూసి, ఇతనికి ఆయుష్ ఎక్కువ లేదే, ఇతను అల్పాయుష్లే అని చూసి, ఏం స్వామి నా కొడుకుని చూసి మీరు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించబోయి ఆగే అని ఎందుకని అని అడుగుతాడు శిలాదముని. అడిగితే, నీ కుమారుడు ఈ విధంగా అల్పాయుష్కుడు నాయన, అందుకని చెప్పి మా నోట్లో నుంచి ఆ వాక్కు రాలేదు అని అంటాడు. అది విన్నటువంటి నంది విని ఊరుకుంటాడనమాట. ఊరుకొని, నన్ను పుట్టించినటువంటి వాడు ఎవడు? పరమేశ్వరుడు, ఈశ్వరుడు, ఆయనే నా సంగతంతా చూసుకుంటాడు, నా ఆయుష్ సంగతంతా అని చెప్పి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు ఆ పిల్లవాడు నంది. చేస్తున్నప్పుడు పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఇతను ఏం అడగాలి? నాకు ఆయుష్ ఇవ్వమనో, లేకపోతే నాకు సంపద ఇవ్వమనో, నాకు సౌఖ్యం ఇవ్వమనో, ఇటువంటి భోగభాగ్యాలు ఇవ్వమనో అడగకుండా, నేను ఎప్పుడూ నీ ఎదురుకుండా ఉండేలా చెయ్యి అని చెప్పి అడిగేట. అప్పటి నుంచి నందికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం, నువ్వు నా ఎదురుకుండానే ఉంటావు, అదే కాదు ధర్మానికి ప్రతీక, నువ్వు ధర్మానికి ప్రతీకగా ఉంటావు, నా వాహనంగా కూడా ఉంటావు, వృషభ వాహనంగా కూడా ఉంటావు అని చెప్పి ఈ విధంగా నందిని ఆశీర్వదిస్తాడు పరమశివుడు. అందుకని మనం వెళ్ళేటప్పుడు కూడా దేవాలయాల్లో ఎదురుకండా పరమశివుడు దర్శించేటప్పుడు ముందు నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద సదాప్రియ శివసేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి, నాయన శివసేవ కోసం మేము వచ్చాము, అందుకని నువ్వు అనుజ్ఞ ఇవ్వయ్యా అని చెప్పి నడగాలట. ఈ నడిగి అప్పుడు పరమేశ్వరుడిని చూడాలట. ఆయన్ని మనకు కావాల్సిన కోరికలన్నీ చెప్పుకోవాలంటే, ఇప్పుడు నీవు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మంత్రి గారికి చీటీ ఇచ్చి కాస్త రాజుగారికి కాస్త విన్నపించండి అని చెప్పరు. అదేవిధంగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ నంది తోకని నిమురుతూ చెవులో చెప్పాలి, చెప్తే ఈయన వెళ్ళి చెప్తాడు అక్కడికి అని చెప్తారనమాట. అంటే నేరుగా చెప్పకూడదు మనం, అందుకే ఎదురుకుండా కూడా నుంచోకూడదు. అదే కాదు, ఇక్కడ శివుడు ఉన్నాడు అనుకో, ఇక్కడ నంది ఉందనుకో, పక్కన అమ్మవారు ఉందనుకోండి, ఇట్లా పక్క నుంచి ఇట్లా వెళ్ళిపోకూడదు, ఇద్దరు మధ్యలో నుంచి కూడా వెళ్ళకూడదని చెప్తారు. ఇటు పక్క నుంచి వెనక నుంచి వచ్చి మాత్రమే మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అంటే ఈ శివుడికి నందికి, ఎందుకంటే నా ఎదురుకుండా ఉంటావని చెప్పాడు కదా ఎప్పుడు కూడా,
అందుకని చెప్పి ఈయనకి ఆ విభూతి కూడా చూడండి, మనకి ఇస్తే మనం ఏం చేస్తాం, ఇక్కడ వేస్తారు నంది కొమ్ముల మధ్యలో. శృంగ మధ్యే శివం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారు. ఈ శృంగాలు అంటే కొమ్ములు మధ్యలో గనక ఆ విభూతిని వేసి నిమురుతూ నమస్కరించుకుంటూ శివ అంటే పునర్జన్మ నగచ్చతి అని చెప్తారు. పునర్జన్మ ఉండదయ్యా, ముక్తిని మోక్షాన్ని ఇస్తాడు స్వామి. అది నందీశ్వరుడి యొక్క కథ. అమ్మ ఈ మధ్య నందీశ్వరునికి అలానే గంటలు కడుతున్నారమ్మా గుళ్ళలో, నేను చూసాను. అసలు దేనికంటారు అలా? అది వాడు మొక్కుకుంటారమ్మా. మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు కోసం అని కడతారు గంటలు. కానీ వెర్రి వెర్రి అంటే వేలం వెర్రి అన్న తయారిన చందాన ఇప్పుడు నా మెళ్ళలో కొంతవరకు నేను భరిస్తాను. ఇంతంత లావు వేస్తే ఎలా ఉంటుంది, భరించగలనా నేను? బరువును భరించగలనా? మనం భరించగలమా అంటే నోటితో చెప్పట్లేదని చెప్పి తీసుకువెళ్ళిపోయి ఇంతంతలావు గంటలు కట్టటము, తర్వాత ఇంతంతలావు మూటలు మెళ్ళో వేయటము చాలా బాధ కలుగుతుంది. అదే కాదు, ఇంకొకటి నంది దగ్గర దీపం పెడుతున్నారు. నంది దగ్గర దీపం పెడుతున్నారు. దీపం పెడితే ఎందుకు పెడుతున్నారు అక్కడ నంది దగ్గర దీపం? శివుడికి అందజేయాలని మీరే చెప్తున్నారు కదండి అని అంటే అక్కడ ఒక స్టాండ్ లాంటిది ఏర్పాటు చేస్తారు దేవాలయాల్లో, అక్కడ పెట్టాలి. అక్కడ మనం విన్నపించుకునేవి మాత్రమే ఈయన దగ్గర విన్నపించుకోవాలి, ఈయన దగ్గర దీపం పెట్టకూడదు. ఆ పక్క నుంచి వెళ్తుంటే ఆడవాళ్ళ కొంగులు ఉంటాయి కదమ్మా, కాలితే ఎవరు బాధ్యత? ఎంత ప్రమాదాలు అయితే. అందులో ఇటువంటి పరవడి రోజున ఇంకా దీపాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ప్రతివారికి ఉంటుంది కదా, శివాలయాల్లో చిన్న దీపం పెట్టుకుందాము దర్శనం చేసుకుందాం అని ప్రతివారికి ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ప్రతివారి లైన్లో అలా పెట్టారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అది తప్పే కదా ఒకటి. రెండోది, ఇంత పసుపు కుంకాలు వేసేస్తున్నారు నందికి. ఎక్కడ వేస్తున్నారు? నోట్లో వేస్తున్నారు. ఇలా తెరిచి ఉంటుంది కదా నంది నోరు, ఇట్లా వేస్తున్నారు. అది చాలా అపచారం. ఇంకొకటి, ఈ వడపప్పును చలిమిడి చిమ్మిరి నివేదన కోసం అని తీసుకెళ్తుంటారు, దాన్ని ఇలా మూతికి అంటిస్తున్నారు. అది అన్ని దోషాలు, వీళ్ళకి తెలియట్లేదు. ఇవన్నీ కూడా అసలు చేయకూడదమ్మా. ఇప్పుడు మనం ఎక్కడైతే మనకి ప్రధానంగా వెళ్ళటానికి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని మీరు ఇంకెక్కడైతే దీపారాధన చేశారో అక్కడ ఏదో పండో ఫలమో నివేదన పెట్టండి. మీరు ఇటువంటి నివేదనలు పెట్టదలుచుకున్నప్పుడు ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు. మనలో లేడా దేవుడు? ఎక్కడ లేడు? ఇందుగలడు అందు లేడు సందేహంపు వలదు అని చెప్పాడు కదా. ఎక్కడైనా ఉన్నాడు కదా భగవంతుడు. ఇట్లా తీసుకెళ్ళి ఆయన మూతికి పెడుతున్నారు. అక్కడంత చీమలు, అక్కడంత ఈగలు. ఒక్కసారి మనం చూస్తే గమనిస్తే ఎలా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. ఏమని కోరుకుంటున్నాం మనం అన్న? ఈశ్వర దర్శనంకి వచ్చామయ్యా, నువ్వు అనుజ్ఞి అని చెప్తున్నావు ఒక పక్కన నమస్కరిస్తూ. ఇటువంటివి చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పమ్మా. ఇటువంటివన్నీ కూడాను పుణ్యానికి పోతే పాపమే, అందులో అనుమానం ఏమీ లేదు, ఘంటాపదంగా చెప్పచ్చు. ఇటువంటి పనులు చేయకూడదమ్మా. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.